ఒక సిటీలో నర్మద తన కూతురు సొనాలితో కలిసి ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితమే సొనాలి తండ్రి ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. ఈరోజు ఉదయం సొనాలి తల్లికి టీ తీసుకొచ్చి ఇస్తుంది. అమ్మా, ఇదిగో టీ తీసుకో. నన్ను టీ ఇలాగే తాగమంటావా? ముందు నా బీపీ టాబ్లెట్ తెచ్చేవు. నీ కారణంగా నా టెన్షన్ పెరిగిపోతోంది. నేనేం టెన్షన్ పెడుతున్నాను మమ్మీ? ఎందుకు ఎప్పుడు నా వెంట పడి తిడుతూనే ఉంటావు? వెంట పడేది నేను కాదు, నువ్వు. అందరూ నన్ను అనేవాళ్లే. ఎన్ని సంబంధాలు చూశాను, ఒక్కదానికి కూడా నువ్వు ఓకే చెప్పావా? అమ్మా, నువ్వెప్పుడు నన్నే తప్పు పడతావు. నాకు 6 వేళ్లున్నాయి, అందులో నా తప్పే ఉంది. అవునులే, తప్పు నీది కాదు, నాది. ఎందుకంటే నీలాంటి 6 వేళ్లున్న కూతురికి తల్లినయ్యాను కదా. అప్పుడే నర్మదకు ఆమె చిన్నప్పటి స్నేహితురాలు కిషోరి ఫోన్ చేస్తుంది. కిషోరి నర్మదతో తన కొడుకు వికాస్తో కలిసి ఆమె ఇంటికి వస్తున్నానని చెప్తుంది. సోనాలి, నా చిన్నప్పటి ఫ్రెండ్ తన కొడుకుని తీసుకుని మన ఇంటికి వస్తోంది. తను చాలా ఏళ్ల తర్వాత మన ఇంటికి వస్తోంది. ఆమె వచ్చినప్పుడు ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే అమ్మా, నేను ఆంటీని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. కిషోరికి స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు మొదలవుతాయి. తర్వాతి రోజు కిషోరి తన కొడుకు వికాస్తో కలిసి నర్మద ఇంటికి వస్తుంది. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పు నర్మదా, ఇప్పుడు సోనాలి ఏం చేస్తోంది? చదువు పూర్తి చేసింది. తన కోసం నేను సంబంధాలు చూస్తున్నాను. నువ్వు చెప్పు, వికాస్ పెళ్లి ఎప్పుడు చేస్తున్నావు? వికాస్ వయసు కూడా ఎక్కువగానే ఉంది కదా. వికాస్ ముందు మంచి జాబ్ లో చేరడానికి చదువుకోవడంలోనే బిజీగా ఉండేవాడు. అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు వాడి 35 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడేమో వాడికి అమ్మాయి దొరకడం లేదు. సోనాలికి కూడా 6 వేళ్లున్నాయి. అందుకే తనకు కూడా అబ్బాయి దొరకడం లేదు. ఒకవేళ నీకేం అభ్యంతరం లేకపోతే సోనాలి పెళ్లి విశాల్తో జరిపిద్దాం. కానీ ఇద్దరికి వయసులో 10 సంవత్సరాలు తేడా ఉంది కదా. వయసుతో ప్రాబ్లం ఏముంది? దీనివల్ల మనం కూడా తరచూ కలుసుకునే అవకాశం వస్తుందిగా. నాకైతే అభ్యంతరం ఏవీ లేదు. సోనాలి కూడా వద్దని చెప్పదు. మరి ఇంకా లేట్ చేయడం ఎందుకు? వెంటనే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. కొద్ది రోజుల్లోనే వికాస్ సొనాలిల పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి జరిగాక కొద్ది రోజుల వరకు కిషోరి సొనాలిని చాలా బాగా చూసుకుంటుంది. కానీ తర్వాత మెల్లమెల్లగా ఆమె వ్యవహారం మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అందరూ సొనాలిని 6 వేళ్లు ఉన్న కోడలిగా పిలుస్తుంటారు. ఒకరోజు కిషోరి మార్కెట్కి వెళ్తుంది. బాబు, మంచి కూరగాయలివ్వు. పోయినసారి పాడైపోయిన ఆలుగడ్డలిచ్చావు. నా కోడలు తీసుకొచ్చింది. అయ్యో లేదు పెద్దమ్మ, నిజానికి అసలు అలా జరిగి ఉండదు. ఇంకోసారి నా కోడల్ని నాతో తీసుకొస్తాను, అప్పుడు తానే నిన్ను గుర్తుపడుతుంది. ఆ అవసరం లేదు పెద్దమ్మ, నాకు మీరంతా బాగా తెలుసు. మీరు 6 వేళ్లున్న కోడలికి అత్తగారు కదూ. నువ్వు వేళ్లు లెక్క పెట్టడం మానేసి కూరగాయలు అమ్మడంలో మనసు పెట్టు. కిషోరి కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తుంది. సోనాలి, ఈ రోజు సాయంత్రం మన ఇంట్లో పూజ ఉంటుంది. నీ చేతులతో పసుపు కుంకుమ ముద్రలు వేయాలి. బయట నుంచి కూడా కొంతమంది ఆడవాళ్ళు వస్తారు. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. తర్వాత కిషోరి తన గదిలోకి వెళ్లి రిలాక్స్ అవుతూ ఉంటుంది. సాయంత్రం పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. అందరూ ఆడవాళ్లు అక్కడికి వస్తారు. కానీ వాళ్ళు పూజ చేసేందుకు కూర్చోగానే, రామ రామ రామా, ఈ అపశకునం చేసావేంటి రామా నువ్వు? 6 వేళ్ల ముద్రలు ఎందుకు వేశారు? అపచారం జరిగిపోయింది. ఆంటీ గారు, నా చేతికి 6 వేళ్లున్నాయి. నేను కావాలని 6 వేళ్ల ముద్రలు వేయలేదు. అది వినగానే అక్కడ ఉన్న మిగతా ఆడవాళ్లంతా నవ్వుకుంటారు. అందరూ సొనాలి మీద జోకులు కూడా వేస్తారు. కిషోరి, నీ కొడుక్కి 35 ఏళ్లకు పెళ్లి చేశావు. మేమేమనుకున్నామంటే ఆ అమ్మాయి దేవతలాగా ఉంటుంది అని. కానీ నువ్వేమో 6 వేళ్లున్న అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకున్నావు. అయినా పర్వాలేదు. కంగ్రాచులేషన్స్. అలా సోనాలి గురించి మాట్లాడి వచ్చిన ఆడవాళ్లంతా అక్కడి నుండి వెళ్లిపోతారు. అది చూసి సొనాలి చాలా బాధపడుతుంది. సొనాలి అదే విషయం గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంది. కాసేపయ్యాక వికాస్ ఇంటికి వస్తాడు. బాబు వికాస్, నీ పెళ్లి సోనాలితో జరిపించి నేను పెద్ద తప్పు చేశాను. ఇప్పుడేమైందమ్మా? సోనాలి బానే ఉంది కదా. తనకున్న 6 వేళ్ల కారణంగా మనం బయట వాళ్లతో మాటలు పడాల్సి వస్తోంది. అయితే ఏమైందమ్మా? సోనాలికి 6 వేళ్లుంటే అందులో తప్పేముంది? సోనాలి అలవాట్లు, వ్యవహారం అన్నీ ఒక మంచి భార్యకి కోడలికి ఉండే లక్షణాలేనమ్మా. ఆమె శరీరంలో ఒక భాగం బాగాలేదని ఆమె మనం బాధ పెట్టడం న్యాయం కాదమ్మా. కానీ తన 6 వేళ్ల విషయం ఏం చేద్దాం? వీధిలోని అందరూ తన గురించి జోక్స్ వేసుకుంటున్నారు. అమ్మా, ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. మనం ఒక ఆపరేషన్ చేయించి ఎక్కువగా ఉన్న ఆమె 1 వేలుని తీయించేద్దాం.
ఎందుకంటే ఆ వేలు ఆమెకి ఏమాత్రం ఉపయోగం లేదు కదా. ఇంకా ఈ ఇరుగు పొరుగు వాళ్ళ మాటల్ని నేను భరించలేను. ఏం చేయాలనుకున్నావో తొందరగా చెయ్యి. అది చెప్పి కిషోరి తన గదిలోకి వెళ్ళిపోతుంది. వికాస్ సొనాలిని తీసుకుని హాస్పిటల్కి వెళ్లి డాక్టర్తో సొనాలి 6వ వేలు గురించి చెప్తాడు. డాక్టర్ సొనాలి 6వ వేలి మీద బ్యాండేజ్తో పట్టీ కట్టి 2 గంటల తర్వాత ఆపరేషన్ చేస్తానని చెప్పి వెళ్తాడు. 2 గంటల తర్వాత డాక్టర్ తిరిగి వస్తాడు. సోనాలి, నీ ఆపరేషన్కి టైం అయిందమ్మా. డాక్టర్ సొనాలి వేలికి కట్టిన పట్టీని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే సొనాలి వేలు వజ్రంలాగా మెరుస్తూ ఉంటుంది. సోనాలి, నీ వేలు వజ్రంగా మారిపోయింది. ఏదో అద్భుతం జరిగింది. చూడు వికాస్, నీ భార్య 6వ వేలు వజ్రంగా మారిపోయింది. డాక్టర్ పట్టీని విప్పేసి వేలు మీద మందు పెట్టి చూస్తాడు. ఆశ్చర్యంగా ఆ మందు కూడా వజ్రంగా మారిపోతుంది. అది చూసి అందరూ ఎంతో సంతోషపడతారు. కిషోరి కూడా 6 వేళ్లున్న కోడల్ని బాగా చూసుకుంటుంది. ఇది శర్మ కుటుంబం. ఆ ఇంటి పెద్ద రామ్దేవ్ శర్మ. కాని ఈ ఇంటిని నిజంగానే చూసుకునేది మిసెస్ శర్మ గారు మాత్రమే. అమ్మా కోడలా. అత్తయ్యా, అత్తయ్యా, నేను నిన్ను కాదు రేమాను పిలిచాను. తను బజార్కు వెళ్ళింది కాస్త సామాన్లు కొనడానికి. అయితే సరేలే, నువ్వే నా కోసం టీ పెట్టి తీసుకురా. మావయ్య గారు, మీరు టీ తాగుతారా? ఇప్పుడు ఎలాగో పెడుతున్నావు కాబట్టి అదే చేత్తో నాకు కాస్త తీయమ్మా. అలాగే మావయ్య గారు. మిసెస్ శర్మకి 4 కొడుకులు, 4 కోడళ్లు. కాని ఆవిడ వీళ్లందరి మీద కూడా పెత్తనం చేస్తుండేది. ప్రతి నెల కొడుకులకి జీతాలు రాగానే వాళ్లు తమ సంపాదన మొత్తాన్ని తన తల్లి చేతుల్లో పెట్టేవారు. మిసెస్ శర్మకి చెప్పకుండా వాళ్లు తమ కోసం కాని తమ భార్యల కోసం కాని ఏమీ కొనుక్కునేవారు కాదు. అమ్మా, చాలా రోజులు బట్టి సునైనా కొత్త చీర కొనమంటుంది. నన్ను తన కోసం ఈ నెలలో చీర కొనమంటావా? వద్దు, నువ్వు చీర కొంటే నీ అన్నదమ్ములకు కూడా కొనాలనిపిస్తుంది. ఇలా అయితే అందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. సరే అమ్మా. ఆ రోజు సాయంత్రం మిసెస్ శర్మ బజారుకు వెళ్లి ఆవిడ 4 చీరలు కొని తెచ్చింది. కోడలా, నేనా, సునైనా, రీమా, లత, మీరంతా ఎక్కడున్నారు? వస్తున్నాం అత్తయ్య గారు. నైనా, ఇది నీకోసం. రీమా, ఇది నీకోసం. లత, ఇది నీకోసం. ఇంకా అమ్మ సునైనా, ఇది ముఖ్యంగా నీకోసం. చాలా బాగుంది అత్తయ్య గారు. ఎంత అందంగా ఉంది. నేను ఇలాంటి చీరే కొనాలనుకున్నాను. మీరంతా వెళ్ళి వంటకు సిద్ధం చెయ్యండి. సునైనా, నువ్వాగు, నేను నీతో మాట్లాడాలి. సరే అత్తయ్య గారు. మిగతా 3 కోడళ్లు వెళ్లిపోయారు. సునైనా, నువ్వు అందరికన్నా పెద్ద కోడలివి. నా తరువాత ఈ కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచే బాధ్యత నీదే. మరి విక్రమ్ నాకు చెప్పాడు, అది నీకు కొత్త చీర కావాలన్నావంట కదా. కాని నేను తన్ని తేవద్దన్నాను. ఎందుకో తెలుసా? తెలీదత్తయ్య గారు. ఒకవేళ ఇవాళ నీకోసం తను చీర కొన్నాడనుకో, రేపు నవీన్ లేదా నితిన్ వాళ్ళు భార్యలకి నగలు తెస్తారు. ఈ విధంగా ఇంటి పద్ధతులు మారిపోతాయి. మీరు 4 నా కోడళ్లే, అలాగే మీ 4కి 4 సమానమే. అందుకే నేను మీ అందరి కోసం చీరలు కొన్నాను. ఇవాల్టి నుండి ఏం కావాలన్నా సరే నాతో చెప్పు, విక్రమ్కి చెప్పొద్దు. ఒకవేళ వీలైతే నువ్వు త్వరగా నీ బాధ్యతల్ని చూసుకోవడం మొదలుపెట్టు. సరే అత్తయ్య గారు. మిసెస్ శర్మ చాలా ప్రేమగా తన పెద్ద కోడలికి బాధ్యతగా ఉండడం నేర్పించింది. కొన్ని నెలల తరువాత రీమాకి ఒక కార్తో యాక్సిడెంట్ అయినప్పుడు తన చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అప్పుడు మిసెస్ శర్మ స్వయంగా తన చేత్తో రీమాకి అన్నం పెడుతూ ఉండేది. నైనా చదువుకున్న అమ్మాయి, తను ఉద్యోగం చేద్దామని ఉండేది. ఇక తన భర్త బ్రిజేష్తో గొడవ పడుతోంది. అమ్మా, ఇక మీరే తనకి బోధపరచండి. తను ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? నైనా ఉద్యోగం చేయటంలో తప్పే ఉందంట. ఒకవేళ తనకు చెయ్యాలనుంటే చెయ్యనివ్వు తనని. ఈ విధంగా మిసెస్ శర్మ కారణంగా నైనాకి కూడా ఉద్యోగం చేసుకుని తన కలల్ని నెరవేర్చుకునే అవకాశం దొరికింది. ఇక లతకి వంట చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే మిసెస్ శర్మ తనకి రకరకాల వంటలు చేయడం నేర్పించింది. ఇవాళ మిసెస్ శర్మ 50వ పుట్టినరోజు. కోడలా, అత్తయ్య గారు, మీరిక్కడే కూర్చోండి.
సరే కాని అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకెవరైనా చెప్తారా? చెప్తాం. మిసెస్ శర్మ కోడళ్ళు అందరూ కలిసి ఆవిడ కోసం ఒక పార్టీని ఏర్పాటు చేశారు. హ్యాపీ బర్త్డే మిసెస్ శర్మ. ధన్యవాదాలు. ఇక ఈ బహుమతి స్పెషల్గా మా కోడళ్ళ తరపున మా ప్రియమైన అత్తయ్య గారి కోసం. ఆ బహుమతి మిసెస్ శర్మ యొక్క పెయింటింగ్. దానిపై అమ్మ అని రాసుంది. నిజం చెప్పాలంటే ఈవిడ మా అత్తగారు కాదు, మా అమ్మ. ఇదంతా విని మిసెస్ శర్మ చాలా సంతోషించింది. ఇక ఆవిడ కళ్లల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆవిడ తమ 4 కోడళ్లని హత్తుకుంది.